ఆత్మాహుతికైనా మేము సిద్ధం అని అంటున్న మిథున్ రెడ్డిని చూసినా, లేదా రప్పరప్ప అనే డైలాగులు చూసినా, మీ విధ్వంసం చూడడానికే మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి పోస్టర్లు వెలిసినా, అసలు వీళ్ళంతా కూడా ఒక రాజకీయ పార్టీని నడుపుతున్నారా లేకపోతే ఉగ్రవాద శిబిరాలు నడుపుతున్నారా అర్థం కాని పరిస్థితుల్లో మనం ఉన్నాం. అసలుకి ఒక ఎంపీ అయి ఉండి ఇలాంటి మాట్లాడడాన్ని ఎలా చూడాలి? అంటే ఇంత సైలెంట్గా ఎందుకున్నానంటే, మద్యం కుంభకోణం చేయించి మద్యం కుంభకోణంలో వేల కోట్ల రూపాయలు తను దోచుకొని తన చుట్టూ ఉన్న వాళ్ళకి దోచిపెట్టి అందరినీ సాటిస్ఫాక్షన్ చేసిన జగన్మోహన్ రెడ్డికి మరి ఇట్టగే ఉంటారు జనం. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అంటే ఒక ఎంపీ అని మీరు ఏదో డిజిగ్నేషన్ చెప్పారు. ఒక ఎంపీ ఒక్కడే కాదు కదా, జగన్మోహన్ రెడ్డికి ఇతను రైట్ హ్యాండ్, తమ్ముడు లాంటి వాడు అన్నాడు, అదన్నాడు, ఇది అన్నాడు. మరి ఇద్దరు కలిసి దోచుకున్నారు. 30,000 మంది ప్రజల ఆరోగ్యాన్ని సర్వనాశనం చేసి 30,000 మందిని చంపేసి ఒక 60,000 మంది కిడ్నీలు, లివర్లు ధ్వంసం అయిపోయినా సరే మనకి వేల కోట్ల రూపాయలు సంపాదించి పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. అతను తీసుకున్నాడు, ఇతనికి వీళ్ళకి ఇచ్చాడు. మరి వాళ్ళ దృష్టిలో మరి అతను దేవుడే కదా. ఇంకా మీరు ఈ ఫ్లెక్సీలు ఇక్సీలు అంటారా, ఇవన్నీ వీళ్ళే, ఈ దోచుకున్న బ్యాచే ఫ్లెక్సీలు పెట్టిస్తారు. ఎవడు కార్యకర్త ఎవడు లేడు అక్కడ. అక్కడ జగన్మోహన్ రెడ్డికి కార్యకర్తలు అటువంటి కాన్సెప్ట్ ఉండదు అక్కడ. అక్కడ వాళ్ళకి ఏముంటారంటే ఏ రోజుకి ఆ రోజే కార్యకర్తలు ఉంటారు, పే అండ్ యూస్ అంతే. అటువంటి కార్యకర్తలు మాత్రమే ఉంటారు కాబట్టి వాళ్ళకి కార్యకర్తలతోటి సంబంధం ఏం లేదు. వాళ్ళకి అనుబంధ బాంధవ్యాలన్నీ ఇటువంటి ఆత్మాహుతి దళాలతోటే ఉంటాయి. వీళ్ళ ఏంటి ఎందుకు అంటే మరి దాదాపుగా 35,000 కోట్ల రూపాయలు నష్టం వచ్చింది జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల కాలంలో లిక్కరు కుంభకోణం చేయటం వల్ల. 35,000 కోట్లు ప్రభుత్వానికి నష్టం వచ్చింది అంటే మరి అందులో ఈ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి ఎంత వచ్చి ఉంటుంది? ప్లస్ ఇంకొకటి ఏంటి అంటే చాలా విచిత్రమైన ఇది ఉంటుంది. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి దగ్గర డబ్బులు చాలా పుష్కలంగా ఉన్నాయి, కట్టుకుపోయినన్ని ఉన్నాయి. కానీ ఈ లిక్కర్ కుంభకోణంలో ఆ సొంత డబ్బులు కూడా వాళ్ళ విజయసాయిరెడ్డి వాళ్ళ అల్లుడి అన్న ఆ 100 కోట్లు ఇస్తే ఆ డబ్బులతోటి వ్యాపారం చేశారు. ఎంత సౌలభ్యం, ఎంత సౌకర్యం. మన డబ్బులు కాకుండా వేరే వాడి డబ్బులతోటి వ్యాపారం చేసి వాడికి ఆ డబ్బులు, వాడి ఇచ్చిన డబ్బులు కూడా ఎగ్గొట్టి లాభం మొత్తం పంచుకోవటం అంటే ఇంక అంతకన్నా సౌఖ్యం ఉంటుందా? జైల్లో ఉంటే ఉన్నాడు, ఏముంది, జైల్లో ఉన్నాడు, మళ్ళీ వచ్చాడు. జైల్లో ఉన్నప్పుడు వాళ్ళ నాన్న దిండు దుప్పటి అవన్నీ తీసుకెళ్ళి ఇచ్చి వచ్చాడు. శుభ్రంగా పడుకున్నాడు. కొన్ని రోజులు జగనన్న 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 అని జపం చేశాడు. మళ్ళీ బయటకు వచ్చాడు. మళ్ళీ మామూలే పార్లమెంటరీ కమిటీ తరఫున అక్కడికి వెళ్ళి వచ్చాడు. అసలు పెద్ద టాప్ మీటింగ్కి వెళ్ళి వచ్చాడు. అక్కడికి వెళ్ళి భారతదేశ గొప్పతనం గురించి చెప్పొచ్చాడు. చెప్పాడో చచ్చాడు మనకు తెలియదు, కానీ పంపించింది అయితే అందుకు. అక్కడికి వెళ్ళాడు, తిరిగాడు. శుభ్రం పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఏసీ రూముల్లో ఉంటారు. 35,000 కోట్లు గవర్నమెంట్కి బొక్క పెట్టారు. అందులో ఎంత కొట్టేశారో తెలియదు, ఇంకా లెక్కలు తేలటం లేదు. మరి ఇన్ని సౌకర్యాలు ఇచ్చిన వాడి కోసం నేను ఆత్మాహుతి దళంగా మారుతాను. ఎందుకు మారుతావు నువ్వు? ఎందుకు మారుతావు అంటే నువ్వు దోచుకోవటం, దోపిడి దోపిడి దోపిడి. జగన్మోహన్ రెడ్డి పాలసీ అంతా ఏంటి అంటే నువ్వు దోచుకో, నాకు సంబంధం లేదు, దోచుకున్నదంటే నాకు వాటా ఇవ్వాలి అనేది ఇట్స్ వెరీ క్లియర్ కట్. టర్మ్స్ అండ్ కండిషన్స్ క్లియర్గా ఉంటాయి. అంటే ఇట్లాగే ఉండదు. వాటా అడగడు. వాటా అడిగితే నామోషి కదా, పార్టీ అధ్యక్షుడు కదా. అందుకని ఇటువంటి కార్యక్రమాలు చేసే వీళ్ళు ఎంపీ అయినా, ఎమ్మెల్యే అయినా, మంత్రులైనా, ముఖ్యమంత్రులైనా వీళ్ళు సమాజానికి హానికరం, పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్కి హానికరం. ప్లీజ్ సబ్స్క్రైబ్
Subscribe to Leo News for more videos.